మధ్య దూరం తొలగించావు అదిలుండలేక నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయే నీ పాదము వదలకుంటిన్ నీ మేళ్లకు అలవాటయే నీ పాదము వదలకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ఆమేన్ నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెదని
నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 అవునయ్యా యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా మేలు చేసే దేవుడు మీరు ప్రభువా అయ్యా యేసయ్యా నీ బిడ్డల్ని నమ్ముకున్న వారిని మేలు చేసే దేవుడు ప్రభువా నేను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా అయ్యా మిమ్మల్ని ఆరాధించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా ఆరాధిస్తున్నప్పుడే చేతులతో తాకే దేవుడు ప్రభువా అయ్యా పరిశుద్ధుల ఆత్మతో నింపే దేవుడు నాయన యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా మేలు చేసే దేవుడు ప్రభా అయ్యా పరిశుద్ధుల మీకు స్తోత్రాలయ్యా మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా దేవా దేవా పరిశుద్ధుల మహోన్నతుడా నీకు వందనాలు ఘనుడా నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా అందరూ దేవుని సన్నిలాగి దేవుని ఆరాధిద్దాం దేవుని కనపడదావును ప్రభా యా నిన్ను నమ్ముతున్నావు నిన్నే నమ్ముతున్నావయ్యా ఎవరు నమ్మటం లేదు ప్రభా ఏ మనుషులు నమ్మట్లేదు ప్రభా ఎవరిని ఆశ్రయించట్లేదు ప్రభా ఏ విగ్రహాలను ఆశ్రయించట్లేదు నాయన నిన్నే ఆశ్రయించావు నిన్నే నమ్మాం ప్రభా యా గిబియోనీలు ప్రభా నిన్ను నమ్మినప్పుడు ప్రభా నిన్ను ఆశ్రయించినప్పుడు అయ్యా వారిని హక్కును చేర్చుకున్నావు ప్రభా వారిని చేర్చుకున్నావయ్యా వారిని కాపాడావు నాయన నీ బిడ్డలుగా అంగీకరించావు నాయన పరిశుద్ధురానికి స్తోత్రాలు వందనాలు ప్రభా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధురా ప్రేమమయుడా శివాధిపతి అయిన దేవా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా ఎంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచు ప్రభా 21 రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభా ఈ 12వ రోజునైనా మీ సన్నిధిలో చేరి ప్రభా ఇది పోతాను మీ నామాన్ని ఈ విధంగా స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించండి అయ్యా మీ ఆత్మతో వాక్యంతో అందరు నింపండి మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా పరిశుద్ధురా నీకు వందన వాక్యం ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరూ కూర్చుందామండి అందరూ కూర్చుందాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం ఈ మధ్యాహ్న కాలం మనము కొన్ని శ్రేష్టమైన మాటలు దేవుడు మనతో మాట్లాడాడు అన్ని జనులైన గిబియోనీయులు ఎలాగైతే వచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో నిబంధన చేసుకొని వారితో కలిసి దేవుని బిడ్డలుగా ఉండాలని వాళ్ళు ఆశపడ్డారు వాళ్ళు ఆశపడినట్టుగా దేవుడు వాళ్ళని చేర్చుకొని వాళ్ళని ఆ సమాజంలో చేర్చుకొని వాళ్ళతో కలిసి ఉండే విధంగా దేవుడు ఎంతో వాళ్ళకి మేలు చేశాడు వాళ్ళు పడ్డ ఆశను దేవుడు తీర్చాడు కాబట్టి రాత్రి కూడా మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం మనం చూసినట్టయితే 10వ అధ్యాయం మొదటి వచనాలు మనం చదివినట్టయితే యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతి గిబియోను నివాసులు సంధి చేసుకొని కలుసుకున్న సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతని జనులను మిగులు భయపడి ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై ఉండి రాజధానుల్లో ఎంచబడింది
హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన యెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని. చాలు 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 గమనించినట్టు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. మన మధ్యాహ్న కాలము గిబియోనీయుల గురించి మనం మాట్లాడుకున్నాం. గిబియోనీయులు అంటే హివ్వీయులు. ఆ కనాను జాతుల్లో ఒక జాతి వారు. వాళ్ళు గిబియోనీయులు అంటారు. వాళ్ళని హివ్వీయులు అంటారు. అదే ఇక్కడ ఈ హివ్వీయులైన వాళ్ళు, ఈ గిబియోనీయులైన వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ దేవుని ప్రజలు వస్తున్నారు. యెహోషువ నాయకత్వంలో వస్తున్నారు కాబట్టి మనం అందరం చనిపోతాం కాబట్టి ముందుగానే మనము ఏదో ఒక విధంగా వాళ్ళని కలుసుకొని మన ప్రాణాలు కాపాడుకోవాలి. ప్రాణాలు కాపాడుకొని వాళ్ళు కలిసిపోయే విధంగా ఉండాలి అని ఈ గిబియోనీయులు వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు వేషాలు మార్చుకొని, పాత బట్టలు కట్టుకొని, ఎండిపోయిన ఆహారం తీసుకొని, పాత చెప్పులు తొడుక్కొని, అంటే ఎంతో దూరం నుంచి ప్రయాణం వస్తున్నట్టుగా వాళ్ళు వేషాలు వేసుకొని యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి, అయ్యా, మేము మీ దేవుని గురించి తెలుసుకున్నాం. మీ దేవుడు గొప్ప దేవుడైన, మీ తరపున యుద్ధం చేసేవాడు అని దేవునికి భయపడే వారిగా వచ్చి, మేము మీతో ఒక నిబంధన చేసుకోవాలనుకుంటున్నాం అని వాళ్ళు అడిగినప్పుడు యెహోషువ ఆ ప్రజలందరూ కూడా నిబంధన చేసుకొని వాళ్ళతో ఉండేవారిగా వాళ్ళ సమాజంలో కలుపుకుంటారు. మన మధ్యాహ్న కాలం మాటలు ధ్యానం చేసుకున్నాం. అయితే కలుపుకున్న తర్వాత 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్లో కలిసిపోయారు. మన మధ్యలో ఉండేవారు వీళ్ళు, అన్యజనులైన వీళ్ళు మనతో కలిసి ఉండాల్సింది పోయి, మనతో కలిసి ఎదుటి వాళ్ళతో యుద్ధం చేయాల్సింది పోయి, వాళ్ళు కలిసిపోయారు. కాబట్టి ఆ గిబియోను అనే పట్టణం ఉండటానికి లేదు మన మధ్యలో. కాబట్టి గిబియోను పట్టణాన్ని మనం నాశనం చేద్దాం రండి అని యెరూషలేము రాజు, ఆ రోజుల్లో యెరూషలేము, అప్పుడు యెరూషలేమే, వీళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఆ పట్టణం పేరు యెరూషలేమే. ఆ యెరూషలేము అప్పుడు పరిపాలిస్తున్న రాజు అదోనీసెదెకు అనే రాజు మిగిలిన రాజులందరినీ కూర్చుకొని మనందరం పోయి గిబియోను పట్టణాన్ని నాశనం చేద్దాం రండి అని అనుకున్నప్పుడు వెంటనే ఈ గిబియోనీలు ఏం చేస్తారంటే, అందరూ వచ్చిన వాళ్ళ శక్తి చాలదు, బలము చాలదు. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచన చేశారు, మనం ఏం చేయాలి? మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడిని ఆశ్రయిస్తే చాలు. దేవుడిని నమ్ముకుంటే ఆయన ఆశ్రయిస్తే ఆయన కాపాడుతాడు. అందుకే మనం వచ్చే వాళ్ళు కలిసిపోయాం కదా అని ఆలోచన చేసి ఈ గిబియోను పట్టణస్తులు త్వరగా వెళ్ళి యెహోషువకు వర్తమానం పంపిస్తారు. అయ్యా, మా మీదకి వాళ్ళందరూ వస్తున్నారు. మా మీద యుద్ధం చేసి మా పట్టణాన్ని నాశనం చేయడానికి, మమ్మల్ని చంపడానికి వస్తున్నారు వాళ్ళందరూ అని చెప్పినప్పుడు వెంటనే యెహోషువ కొంతమంది సైన్యాన్ని తీసుకొని 30,000 మందిని తీసుకొని ఆయన బయలుదేరినట్టుగా దేవుని వాక్యం కొన్ని వేల మందిని తీసుకొని సైన్యాన్ని యెహోషువ బయలుదేరతాడు. అయితే గమనించిన మాట మనం చూసామంటైతే అక్కడ యెహోషువ బయలుదేరే ముందుగానే దేవుడు మాట్లాడతాడు. వాళ్ళు బయలుదేరుతూ సిద్ధపడుతూ ఉన్నారు. యుద్ధానికి పోవాలి యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అప్పుడు యెహోవా 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. వారిలో ఎవడు కూడా నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవేయగా, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవం వాళ్ళు ఎవరికి చెప్పుకున్నారు, వచ్చి యెహోషువతో చెప్పుకున్నారు, అయ్యా, మా మీదకి అలా వస్తున్నారు, యుద్ధానికి మమ్మల్ని చంపుతారు, మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు యెహోషువ ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కానీ యెహోషువ సిద్ధపడుతున్నాడు. కానీ ముందుగా ఎవరు మాట్లాడారంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు కూడా వాళ్ళని దగ్గర చేర్చుకున్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళని దగ్గర చేర్చుకొని ఆ సమాజంలో ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ముందుగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు. అంటే గిబియోనీయులు కూడా ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు దేవుడు. మార్చుకొని యెహోషువ, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, వారందరినీ చేతికి అప్పగిస్తాను, ఎంతమంది ఉన్నా కానీ నీ చేతికి అప్పగిస్తాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని యెహోషువ తోటి దేవుడు మాట్లాడతాడు. వెంటనే యెహోషువ బయలుదేరి వెళ్ళి రాత్రంతా నడుచుకొని పోయి ఉదయకాలం ఏకుజాము సమయానికి హఠాత్తుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ నాశనం చేయడం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పారిపోతూ ఉంటారు, భయపడి పారిపోతూ ఉంటారు. దేవుడు వాళ్ళందరూ కూడా కత్తివాత హతం చేస్తున్నప్పుడు ఒక పక్క నుంచి దేవుడు పైనుంచి వడగండ్లు పడిస్తాడు. ఆ వడగండ్లు వడగండ్లు చదువు, అక్కడ మాట ఏం రాయబడింది, అదే వడగండ్లే 11వ వచనం రాయబడి ఉంటుంది. వారు అజ్జేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుంచి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను.
కనుక వారు దాని చేత చనిపోయి. ఇజ్రాయేల్ కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రజలు చంపిన దానికంటే దేవుడు వడగండ్ల చేత అనేక మందిని నాశనం చేసాడు. అందరిని కూడా ఎవరైతే గిబియోనీయులను చంపాలనుకున్నారో, వాళ్ళు లేకుండా చేయాలనుకుంటున్నారో, వాళ్ళే లేకుండా పోయారు భూమి మీద. వాళ్ళే నాశనం అయిపోయి, వాళ్ళే లేకుండా దూరం అయిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఈ రాత్రి కాలం ఈ విధంగా ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడిని ఆశ్రయించిన వారిని, ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఆశ్రయించిన వారిని వారు వెళ్ళి ఆయన్ని వేడుకుంటున్నప్పుడు, అయ్యా మా మీదకి ఇలా వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు, మీరే మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెట్టాడు ఆయన. అయితే దేవుడే వీళ్ళు అంటున్నాడు, యెహోషువ కాదు. దేవుడే ఆయన తరపున మాట్లాడుతున్నాడు. నేనుంటాను మీకు తోడుగా, వాళ్ళేం చేయడానికి లేదు, వాళ్ళు నా బిడ్డలుగా మార్పు చెందారు అన్నట్టుగా దేవుడు వాళ్ళ తరపున యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. దేవుడే యుద్ధం చేశాడు. ప్రజలు చంపింది కొద్ది మందినైతే, దేవుడు చంపింది వడగండ్ల చేత చాలా మందిని చంపేశాడు. అంటే గిబియోనీయుల తరపున యుద్ధం చేశాడు దేవుడు. అంటే అన్ని జనులను కూడా దేవుడు వాడుకున్న దేవుడు. అన్ని జనులను కూడా దగ్గర చేర్చుకొని వారిని ప్రేమించి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనం అందరూ కూడా అన్ని జనులే మనము. మన ఇజ్రాయేల్ ప్రజలం కాదు, యూదులం కాదు మనం. దేవుని బిడ్డలం కాదు మనం. మన అన్ని జనులమే, విగ్రహారాధికులు మనం. అలాంటి మనల్ని మనం కూడా ఆయన సన్నిధికెళ్ళి ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని అంగీకరించాడు. మనల్ని అంగీకరించి ఆయన బిడ్డగా చేర్చుకొని, ఆయన రక్తంతో కడిగి మనల్ని చేర్చుకొని ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. అంటే అన్యజనులని, వీడు అన్యజనులు కదా, వాళ్ళు నాకు వద్దు, నాకు దూరంగా ఉండాలని అనుకోలేదు. కానీ దేవుడు అందరికీ దేవుడే. దేవుడు ప్రపంచానికి దేవుడు ఒక్క దేవుడే ఉంటాడు. అయితే అందరికీ దేవుడు కాబట్టి అందుకే అంటాడు, పేతురు అంటాడు కదా, పేతురు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఆశ్చర్యపోతాడు? దేవుడు ఒక దర్శనం ఇస్తాడు పేతురికి. ఏం దర్శనం ఇస్తాడంటే, ఆకాశం నుంచి పెద్ద దుప్పటి లాంటిది ఒకటి దిగి వస్తూ ఉంటుంది. పెద్ద దుప్పటి లాంటిది ఒకటి దిగి వస్తున్నప్పుడు ఆ దుప్పటి వచ్చి ఆ ఆ పేతురు ప్రార్థన చేస్తున్న దగ్గర వాలిద్ది. ఆయన ఆహారం ఆకలైనప్పుడు ఈ పేతురికి కొంచెం టైం ఉంది, కింద వారు వండుతూ ఉన్నారు, సిద్ధపరుస్తున్నారు కాబట్టి నేను ముందుగా వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాంలే, ఈ లోపల రెడీ అయింది అన్నట్టుగా పేతురు పైనకి వెళ్ళి బిల్డింగ్ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి, పెద్ద దుప్పటి వచ్చి దిగినప్పుడు అది చెంగులు అలా విప్పబడినప్పుడు దాంట్లో రకరకాలుగా జంతువులు ఉంటాయి. 4 కాళ్ళ జంతువులు ఉంటాయి, రకరకాల జంతువులు, పక్షులు, కీటకాలు, అన్ని రకాల జంతువులు దాంట్లో ఉంటాయి. లేని జంతువు ఏముండదు. భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని రకాల జంతువులు వాటిలో ఉంటుంది. అప్పుడు అంటాడు దేవుడు పేతురుతో మాట్లాడతాడు, పేతురు వీటిని చంపుకొని తినంటాడు. ఈ జంతువులు ఉన్నాయి కదా దీంట్లో దుప్పట్లో, వీటిని చంపుకొని తినంటాడు. పేతురు అంటాడు, లేదు లేదయ్యా, ఎప్పుడు నేను తినలేదు వాటిని, అవి నాకు వద్దు అంటాడు. అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను పరిచిన వాటిని నువ్వు అట్టా దూరం చేయకూడదు, నువ్వు చంపుకొని తిను అంటాడు. అని అన్న తర్వాత వెంటనే ఆకాశానికి మరలా అట్లా మడవబడి వెళ్ళిపోయింది పైకి దుప్పటి. అయితే పేతురు ఆలోచన చేస్తూ ఉండి, ఈ దర్శనం ఏంటి? ఇలా దర్శనం వచ్చింది నాకు ఏంటి? ఇవన్నీ జంతువులు ఏంటి? 2 కాళ్ళే ఉన్నాయి, 4 కాళ్ళే ఉన్నాయి, రకాల జంతువులు ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు మాట్లాడతాడు, నీ దగ్గరికి ఇలా కొంతమంది వస్తారు, అన్ని జనులు వస్తారు నీ కాడికి. దేవుని ఎరగని వారు అన్ని జనులు వస్తారు, వారిని కూడా నేను ప్రేమించాను, వారు కూడా నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, వారితో నేను మాట్లాడాను కాబట్టి నువ్వు వారికి స్వార్థ చెప్పాలి అన్నప్పుడు, లేదు లేదయ్యా, నేను యూదులకు మాత్రమే స్వార్థ చెప్పేవాడిని అన్నట్టుగా పేతురు మాట్లాడుతున్నప్పుడు, లేదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువే కాబట్టి అని ఆ మాట అక్కడ పేతురు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇందుకు దేవుడు మాట్లాడాడు, యేసుక్రీస్తు అందరిని ప్రేమించేవాడిగా ఉన్నాడు. అన్ని జనులను ప్రేమిస్తాడు, యూదులను ప్రేమిస్తాడు, అందరిని ప్రేమించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అని అప్పుడు నమ్ముతాడు పేతురు. నమ్ముతాడు. అప్పుడు దాకా పేతురు నమ్మడు. అప్పుడు దాకా పేతురు ఏమనుకుంటాడంటే, యూదులకు మాత్రమే దేవుడు ఈయన అనుకుంటూ ఉంటాడు. ఈ దర్శనాలు ఎప్పుడైతే వస్తాయో, ఇలాగ కొన్ని విషయాలు చూసినప్పుడు పేతురు అప్పుడు నమ్మి ఆ దేవుడి మాట ప్రకారం, ఆ దర్శనం ప్రకారం, ఇప్పుడు ఆ దుప్పట్లో ఉన్నవేంటి అన్ని కూడా అన్ని జనులు వాళ్ళందరూ కూడా, రకరకాల జాతులు, రకరకాల మతాలు, రకరకాల మనుషులు వాళ్ళందరూ కూడా అన్ని అలా రకరకాల జంతువులు ఎలాగ ఉన్నాయో, పక్షులు అలా రకరకాల జంతువులు, 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు అన్నీ ఎలాగ ఉన్నాయో, అది దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే అన్ని జనులు సాదృశ్యంగా ఉన్నాయి. వాటిని చంపుకొని తినంటే వాటిని ప్రేమించు, వాటితో మాట్లాడాలి నువ్వు
అంటే అన్ని జనులను ప్రేమించేవాడిగా ఉండు. అన్ని జనులకు నువ్వు స్వార్థ ప్రకటించాలి. నేను ప్రేమిస్తాను వారిని. నువ్వెందుకు ప్రేమించవు అని పేతురుతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అన్యజనులైన గిబియోనీయులను దేవుడు ప్రేమించి ప్రేమించినప్పుడు ఇప్పుడు ఏమైతే జరిగింది? యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు. ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే దేవుడిని ఆశ్రయించారు పోయి. మమ్మల్ని కాపాడావు కదా ప్రభువా! మమ్మల్ని రక్షించు. ఇలాగ వస్తున్నారు మా మీదికని గిబియోనీయులు పోయి దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు వాళ్ళకి వెంటనే సహాయం చేసి వెంటనే చూడండి ఒక శ్రేష్టమైన మాట చూడండి. ఆహ్ ఎంత యుద్ధం చేశారంటే, ఎంత భయంకర యుద్ధం చేశారంటే, అంతకుముందు అంత భయంకర యుద్ధం కానీ, అంత ప్రార్థన కానీ యెహోషువ చేయలేదు. ఎలాంటి ప్రార్థన చేశారంటే, అక్కడ 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 12వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ ఈ యెహోవాకు ప్రార్థన చేశాను. ఎలాంటి ప్రార్థన చేశాడు వినండి ఒకసారి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశ మధ్యం నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరబడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షంగా యుద్ధము చేసెను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. చూడండి ఇక్కడ యెహోషువ ఎలాంటి ప్రార్థన చేశాడు. అంతకుముందు మునుపు ఎవ్వరు కూడా అలాంటి ప్రార్థన చేయలేదు. చేసినా కానీ ఇలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన, ఒక నమ్మకమైన ప్రార్థన ఎవరు చేయలేదు. ఎలాంటి ప్రార్థన చేశాడంటే, ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. సృష్టి ఆగిపోతుంది. ఆయన బిడ్డలు త్వరపడి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. చీకటి పడకుండా అలాగే సూర్యుడు అక్కడ నిలబడాలి. ఎందుకంటే చీకటి పడితే శత్రువు మిగిలిపోతాడు. చీకటి పడితే శత్రువు ఇంకా మిగిలిపోయి వాడు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాడు. కాబట్టి చీకటి పట్టడానికి వీలు లేదు. శత్రువులందరూ హతమైపోవాలి అని సూర్యుడిని ఆజ్ఞాపించాడు. సూర్యుడు అక్కడ మధ్యలో ఆకాశం మధ్యలో నిలిచిపో అన్నాడు. చంద్రుడినేమో అయ్యాలో లోయ ఉంది, ఆ లోయలో నిలిచిపో అన్నాడు. అలా నిలిచిపోని ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఒక రోజల్లా సూర్యుడు అంట అక్కడే ఆగిపోయాడు. ఏం కదలకుండా ఒక రోజల్లా అక్కడే ఆగిపోయినట్టుగా దేవుని వాక్యం అంటే ఒక మనిషి మాట విని ప్రార్థన విని అలాంటి గొప్ప కార్యం చేసిందంట. అంత ముందు కానీ తర్వాత కానీ ఎక్కడ లేదంట. అలాగా యెహోషువ ప్రార్థన దేవుడు విని సృష్టిని ఆపేసాడు ఆయన బిడ్డల కోసం. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. సృష్టిని ఎందుకంటే శత్రువు మిగలకూడదు. చీకటి పడితే యుద్ధం ఆపేయాలి. అప్పుడు యుద్ధ నీతి ఏమిటి? ఉదయాన్నే ప్రారంభించాలి, సాయంత్రం చీకటి పడకముందే యుద్ధం ఆపేసేయాలి. ఎంత భయంకర యుద్ధం జరుగుతున్నా కానీ ఆపేసేయాలి. అది యుద్ధ నీతి. అవతల వాళ్ళు కానీ యువతల వాళ్ళు కానీ చీకటి పడ్డాక యుద్ధం చేయడానికి వీల్లేదు. మళ్ళీ రేపు ఉదయం రావాలి. అలాంటి పరిస్థితుల్లో చీకటి పడకుండా ఉండటానికి యెహోషువ అంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని సూర్యుడిని ఆపేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని చంద్రుడిని ఆపేశాడు. శత్రువు నిర్మూలమయ్యే వరకు కూడా అలాగే పగ తీర్చుకునే వరకు కూడా సూర్యుడు అక్కడ అలాగే నిలిచిపోయినట్టుగా ఆగినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డ ఆయన బిడ్డలను కాపాడడానికి సృష్టిని ఆపుతాడు. ఆయన బిడ్డలను కాపాడడానికి ఎర్ర సముద్రం లాంటి పెద్ద పెద్ద సముద్రాలని చీల్చివేస్తాడు ఆయన. ఆయన బిడ్డల్ని కాపాడడానికి యోర్దాను నది లాంటి నదులు వేగంగా ప్రవహించే నదులు లాంటి నదుల్ని ఆయన ఆపివేసి ఆయన బిడ్డలను కాపాడే దేవుడు ఆయన. ఆయన బిడ్డలకు దారి ఇవ్వటానికి భయంకరమైన ప్రాకారాలు పడగొట్టి ఆయన బిడ్డలు నడిపించే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు నేను కూడా మళ్ళా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఏమైతే అడ్డుగా ఉన్నాయో అడ్డన్ని తొలగించే దేవుడు ఆయన. సృష్టిని ఆజ్ఞాపించే దేవుడు ఆయన. సృష్టిని మనం చూసినట్టే దేవుని వాక్యంలో హిజ్కియా కూడా ఆయన కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయనకు అక్కడ కూడా ఒక అద్భుతం చేస్తాడు దేవుడు. అక్కడ కూడా సృష్టిని ఒక సాదృశ్యంగా మనం చూడవచ్చు. రాజుల 2వ గ్రంథం మనం చూసినట్టయితే 20వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. యెహోవా నన్ను స్వస్థపరుచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకు సూచన ఏదని యెషయాను అడుగగా యెషయా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచాను కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన ఎట్లా అవునా? అందుకు హిజ్కియా ఇట్లా నేను నీడ 10 మెట్లు ముందుకు నడుచుట అల్పము గాని నీడ 10 మెట్లు 10 గడులు వెనుకకు నడుచుట చాలును. నేను చూస్తాను ఇది ఎలా నడిచిద్ది.
నడవదు కదా! ఇప్పుడు నీడ అలా ముందుకు పోతున్న నీడ ఒక్కసారిగా మళ్ళీ వెనకాల వచ్చిద్ది. అది సూర్యుడు మళ్ళీ రావాలంటే అది అయ్యే పని కాదు. దేవుని సృష్టి అది. అంటే హిజ్కియాకి నమ్మకం కలగటానికి, నీకు రోగం తగ్గిపోయిద్ది హిజ్కియా, నీకు మరణకరమైన రోగం ఉంది కదా! ఆ రోగం తగ్గిపోయిద్ది. నువ్వు దేవుని మందిరానికి ఎక్కిపోతావు. దేవుని మందిరంలో పరిచయం చేస్తావు. నువ్వు ప్రార్థన చేసుకుంటావు అనే దానికి సూచన ఏంది నాకు అని హిజ్కియా అడిగినప్పుడు, నీడ 10 మెట్లు ముందుకు పోవటం మాకు స్వల్పమే కదా! అలా ముందుకెళ్తూ ఉంటది. అది నీకు సూచనగా ఉండాలంటే, నువ్వు నమ్మాలంటే దేవుడిని, నీడ 10 మెట్లు మళ్ళా వెనక రమ్మంటావా అన్నప్పుడు, అవును ఆశ్చర్యపోతాడు హిజ్కియా కూడా. ముందుకెళ్ళిద్ది గానీ, ముందుకెళ్ళిన సూర్యుడు మళ్ళా వెనకాల వస్తాడు. సరే అలాగే చేయమనన్నప్పుడు, ఆ రోజు జరిగిన కార్యము అలాగా నీడ ముందు 10 మెట్లంట. ఆహ్ హిజ్కియా ఇంట నుండి నీడ 10 మెట్లు ముందుకి నడుచుట అల్పము కానీ, నీడ 10 మెట్లు అడుగులు వెనకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాకు ప్రార్థింపగా, ఆయన ఆహాజు గడియారు పలక మీద ఉన్న 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోవునట్లు చేసెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! చూడండి దేవుని బిడ్డ, ఆయన బిడ్డల్ని నమ్మకం కలిగించడానికి, ఆయన బిడ్డల్ని కాపాడడానికి దేవుడు ఘనమైన కార్యాలు, సృష్టినే మారుస్తున్నాడు దేవుడు. సృష్టిని ఆపేస్తాడాయన. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా, గిబియోనీయులు యెహోవాను ఆశ్రయించారు. యెహోవాను ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు కాపాడబడ్డారు. ఒక్క మాట మనం చూసామంటే దినవృత్తాంతం గ్రంథం 2వ గ్రంథంలో ఒక మాట చూసామంటైతే 14:6 మనం చూసామంటైతే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటది చూడండి. 14:6 హ్మ్. అమ్మ అదేనా? 14:6 కదా! కాదు. కింద 7 అతడు యోధా వారికి ఇలాగ ప్రకటన చేసెను. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరిగి చాలు గమనించినట్టు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాం కాబట్టి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసినాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన్ని ఆశ్రయిస్తే మన జీవితంలో నెమ్మది ఉంటది. ఆయన ఆశ్రయిస్తే మన జీవితంలో, మన కుటుంబంలో సమాధానం ఉంటది. కాబట్టి ఆయన ఆశ్రయించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఆశ్రయించారు కాబట్టి గిబియోనీయులు వాళ్ళ జీవితాల్లో సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. శత్రువు ఓడిపోయాడు. వాళ్ళైతే మంచి సంతోషంగా మరలా వారి పనులకు వాళ్ళు తిరిగి మరలా వాళ్ళ సమాజంలో కలిసిపోయినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. మరొక మాట మనం చూసినట్టయితే రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము అక్కడ మనం చూసినట్టయితే 12వ వచనం చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా! ఇక్కడ గమనించినట్టయితే రూతు కూడా అంట, ఆయన యేసు ప్రభువు నమ్మి దేవుడిని ఆశ్రయించి ఆమె ఇక్కడికి వచ్చి ఈ బెత్లెహేము గ్రామం వచ్చినట్టుగా బోయేజు మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నువ్వు వచ్చావు. ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంటదని, ఆయన రెక్కల కింద సంతోషం ఉంటూ సమాధానం ఉంటదని ఆయన రెక్కల కిందకు వచ్చావు నువ్వు. కాబట్టి నీకు సంతోషం ఉంటది. సంపూర్ణ బహుమానం దేవుడు నీకు ఇస్తాడు అని ఇక్కడ రూతు అన్ని జనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం చాలా ముందు మనం చెప్పుకున్నాం రాహాబు అనే వేశ్య. ఆమె కూడా అన్ని జనురాలే. ఈ విధంగా వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి మొదలుకొని వాళ్ళతో పాటు అన్ని జనులు కొంతమంది అలాగ యాడైపోతూ ఉన్నారు. అలాగ వారితో కలిసిపోతూ ఉన్నారు. వాళ్ళు కనాన్ దేశం పోయేసరికి వాళ్ళతో పాటు అన్ని జనులు చాలా మంది వెళ్ళారు. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరేటప్పుడే నిర్గమకాండం 12వ అధ్యాయం 36, 37 వచ్చాలు మనం చూసామంటైతే వాళ్ళు బయలుదేరేటప్పుడు అంట అనేక మంది అన్ని జనులు వాళ్ళతో కలిసి బయలుదేరారంట. అనేక మంది అన్ని జనులు వారితో కలిసి బయలుదేరంట ఐగుప్తు దేశం నుంచి. ఎందుకంటే అక్కడ చేసిన గొప్ప కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు చూశారు వాళ్ళు కూడా. చూసి అలాగా అనేక మంది అన్ని జనులంట వాళ్ళతో బయలుదేరి వెళ్ళారు. అంటే అలాగా వాళ్ళు కనాన్ దేశం పోయేసరికి కూడా వాళ్ళతో పాటు అన్ని జనులు కూడా ఇలాంటి వారు, గిబియోనీయులు లాంటి వారు, రాహాబు అనే వేశ్య లాంటి వారు, ఇలాంటి వారు చాలా మంది కూడా వాళ్ళతో కలిసి కనాన్ దేశం వెళ్ళినట్టుగా
దేవుని వాక్యం మనం చూస్తాం. అంటే దేవుడిని ఆశ్రయించారు. దేవుడిని నమ్మారు వాళ్ళు. నమ్మకంతో, విశ్వాసంతో ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన్ని ప్రజల్ని ఆయన దగ్గరకు చేర్చుకునే దేవుడని, ఆయన ప్రజల్లో కలుపుకునే దేవుడని, ఆయన రాజ్యంలో చేర్చుకునే దేవుడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవుడిని ఆశ్రయించినట్టయితే దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. ఆయన రాజ్యంలోకి మనల్ని కూడా చేర్చుకునే వాడిగా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్ని జనులైన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, మా సమస్య ఇది నాయన, మా ప్రాబ్లం ఇదయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన అని వాడు ఎలాగైతే రక్షించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు రక్షించాడు దేవుడు వాళ్ళని. మనం కూడా దేవుడిని అడుగుదాం. ప్రభా, మా సమస్య, మా పరిస్థితి, మా మా విన్నపాలు విన్నాయి ప్రభా, మా కుటుంబ సమస్యలు ప్రభా, బలహీనతల సమస్యలు నాయన, రకరకాల సమస్యలతో మేము ఉన్నాం ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశ్రయించుగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు మాతో మాట్లాడండి దేవా, నీకు వందనాలయ్యా. మిమ్మల్ని ఆశ్రయించిన వారిని కాపాడే దేవుడు ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించిన